నన్ను అట్లేదు అన్న వచ్చిపోయాం, అందుకని కూడా వచ్చిపోయాం. మళ్ళీ ఒక్కోసారి కూడా వస్తున్నాము. ఒకసారి అన్ని పార్టీలు చూసుకుంటారు. మీకు అందరూ తెలిసిందే, మీరు చెప్పేది ఒకసారి జనసేన తెలుగుదేశం అందరూ కలిసి వస్తున్నారు. తెలుగుదేశం ఏది వచ్చినా కానీ ఫ్యాన్ కూడా జనసేన పార్టీ నుంచి వస్తున్నాము. మన పవన్ కళ్యాణ్ గారు తెలిసి చుట్టూ చూడకూడదా? చుట్టూ తినేయాలా? చుట్టూ ఈరోజు మేము ఒక సంవత్సర కాల క్రితం ఇదే ప్రాంతంలో మేము ఏ రోజైతే జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించామో ఆ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ వైఫల్యాలని వివరిస్తూ కరపత్రాలని ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని ఒకటి మొదలుపెట్టాం. ఏ రోజైతే మేము కార్యక్రమం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇక్కట్లను చూస్తుంటే మేము చలించిపోయి ముందరకెళ్తుంటే ప్రజలు వారంతటి వారుగా వచ్చి ఈ ప్రభుత్వంలో వారు పడిన కష్టాలని ఓ పక్క మాకు వివరిస్తుంటే మేము నిజంగా చాలా బాధతో మునుపెన్నడూ లేని నెల్లూరు నగరంలో క్రితంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎంతోమంది రాజకీయ ఉద్దండులు నెల్లూరు నగరాన్ని వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఇటువంటి రౌడీజాలు కానీ ఇటువంటి కక్షపూరిత రాజకీయ వాతావరణం కానీ మేము నెల్లూరు నగరంలో చూడలేదని, రానున్న రోజుల్లో మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా తరిమి కొట్టేంత వరకు మేము నిద్రపోమని చెప్పి ప్రజలే ముందరకు వచ్చి చెప్పడం నిజంగా చాలా హర్షణీయం. అదేవిధంగా మేము ఇక్కడ నెల్లూరు నగరంలో పర్యటిస్తున్నప్పుడు ఓ పక్క రోడ్లు కానీ అదేవిధంగా మంచినీటి సరఫరా కానీ చాలా విపరీతమైన పరిస్థితుల్లో ముందరికి వెళ్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాం తప్ప మరొక ప్రభుత్వానికి ఓటు వేసే దిశగా మేము ఉండమని, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులను కూడా ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలు తెలపడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించేంత వరకు మేము నిర్విరామంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.